అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే కర్రీ అది చేసుకొని ఇంటి దగ్గర పనులు గబగబా చేసుకొని నీళ్ళు అవి పట్టేసుకొని అయితే నేను పనికి వెళ్ళాను. నేను నాన్న అక్క ఇద్దరు అయితే వెళ్ళామన్నమాట. అయితే ఈరోజు కత్తి పని అయితే చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. కత్తితోనే పని చేయాలి. అంటే 3 days నుంచి చేస్తున్నాను, కానీ కత్తితో అంటే ఎక్కువ పని ఏం కాదు. ఈ రోజు అయితే మాత్రం కత్తితో మాత్రం వెళ్ళిన దగ్గర నుంచి వచ్చేంత వరకు కత్తితో పని అయితే ఉందన్నమాట. ఎండ కూడా 3 days నుంచి బాగా కాసేస్తుందండి. నేను ఈ మధ్యన పనికి వెళ్తున్నానని అనుకుంటా, ఎండ అయితే దంచేస్తుంది. 11ంటికే వచ్చేస్తుంది ఎండ. ఎండాకాలం ఎండలా వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి ఎలా ఉంటుంది ఈ సంవత్సరం? అన్నీ తుఫాన్లే తప్ప వర్షమే లేదు. కానీ ఇప్పటి నుంచే స్టార్ట్ అయిపోయింది ఎండ అయితే. ముందుకి ఎలా ఉంటుందో చూడాలి. మెయిన్ వరకు అయితే మనం ఎలా ఉంటామో ఏంటో. ఇప్పుడే వాయించేస్తుంది. ఉదయం అయితే 7ంటికి వెళ్ళి 12:30కి అయితే వచ్చేస్తున్నాం అన్నమాట. ఇలా 4 days నుంచి అయితే వెళ్తున్నాము. అయితే రేపైతే మా ఊళ్ళో తీర్థం అండి. చాలా బాగా జరుగుతుంది. పెద్ద పండగలాగానే జరుగుతుంది అన్నమాట. చాలా చుట్టాలు అయితే వస్తారు. ఊరైతే ఖాళీ ఉండదు. ఒక వీధిలోనే మహా అయితే ఒక 50-60 బైకులు ఉంటాయి. అంతమంది చుట్టాలు అయితే వస్తారు. చాలా బాగుంటుంది అన్నమాట. అయితే తీర్థానికి కూడా మేము కూడా వెళ్తాము. మా చిన్నక్క పిల్లలు, పెద్దక్క పిల్లలు మా అందరం కలిసి అయితే వెళ్తాం. చాలా బాగా జరుగుతుంది. నాన్న వచ్చారన్నమాట నా దగ్గరికి. ఇప్పటి వరకు నాన్న అక్క సైడ్ కొట్టేవారు. నేను వీడియో తీసుకోవడం కోసం కొద్ది ఫ్రంట్కి వచ్చానమాట. అక్కడ చాలా పెద్ద ముళ్ళు కంచి ఉంది. అది ఒకరితో పని అయ్యేది కాదు. రా అంటే వచ్చారన్నమాట. నాన్న అక్కడ నరుగుతున్నాడు, నేనైతే ఇక్కడ నరుగుతున్నాను. ప్లీజ్ నా కష్టానికి లైక్ చేయండి ప్లీజ్. ఎంతమంది సబ్స్క్రైబ్ ఉన్నా సరే లైక్ చేయట్లేదు, ఎవరు చూడట్లేదు. ప్లీజ్ అండి లైక్ చేయండి, నా వీడియో చూడండి. మీకు నోటిఫికేషన్ వస్తుంది పక్క. చూసి పక్కకి గింటేయకండి ప్లీజ్. ఒక్కసారి చూడండి.